ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 1వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 1వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేస్తున్న పనులు కానీ, చేయాల్సిన పనులు కానీ దేనికదే ఏ పనులకు ఆ పనులు ఏదో ఒక రకమైన సమస్య వచ్చి, ఏదో ఒక రకమైన ఇబ్బందులు వచ్చి కొంచెం ఆలస్యం కావటం కానీ, లేకపోతే వాటిని ఆగిపోవటం కానీ, స్తంభించడం కానీ ఇలా జరగటం వల్ల మీలో ఆందోళన బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున పెద్ద పెద్ద వాళ్ళతో, గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలని మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కొంచెం కాలాతీతం అవటం, ఏదో ఒక రకమైన ఇబ్బంది వచ్చి అది ఆగిపోవటం, లేదా ఏదో ఒక రకమైన సమస్య వచ్చి వాటికి కాలాతీతం కావటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల మీలో ఆందోళన పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా, శాంతంగా మీరు వెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి వాగ్వివాదాలకు కానీ, ఎలాంటి ఘర్షణలకు కానీ, ఎలాంటి గొడవలకు కానీ మీరు దిక్కకూడదు. సాధ్యమైనంత వరకు ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులన్నీ కూడా మీకు వచ్చినట్టు ఉంటాయి, కానీ అవి పూర్తిగా మీ చేతికి రాకపోవడం వల్ల మీలో కొంచెం మానసికమైన ఆందోళన, మానసికమైన భయం అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పిల్లలకు సంబంధించి వాళ్ళ యొక్క విద్యా విషయాల్లో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యూచర్ భవిష్యత్తుకి సంబంధించిన విషయాల్లో కానీ, వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఇలా ఏ విషయానికైనా సరే మీరు కొన్ని శుభవార్తలు వినడానికి, వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఎక్కువగా కూడా మీరు మీ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యాన్ని కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గతంలో చేసిన ప్రయాణాలు కానీ, గతంలో చేసిన ఇతరత్ర పనుల వల్ల కానీ మీ శారీరక అలసట అనేది పెరుగుతుంది. శారీరక అలసట పెరిగి చిన్న శారీరక ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆదాయ విషయంలో ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఊహించిన ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఒక రకమైన మానసికమైన భయం అనేది మిమ్మల్ని వెంటాడి వేధిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఆ ఉద్యోగాల విషయంలో దాని యొక్క రిజల్ట్స్ గురించి ఎటు తేలక, ఎటు పాల్పోక కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు కూడా మీరు తోటి ఉద్యోగులతో కానీ, తోటి సభ్యులతో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పై అధికారులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులు కానీ, స్నేహితులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సమయం పాటిస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖర్చులను కూడా ఈ రాశికి చెందిన జాతకులు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చుల్ని మీరు అనవసరపు ధన వ్యయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకుండా ఉండటం అనేది మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు కూడా
ఈరోజు మీరు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఓవర్ కాన్ఫిడెన్స్తో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి మీరు ఇబ్బందులు పడకండి. అయితే కొంచెం చిన్న మొత్తంలో మీరు చిన్న మొత్తంలో కనుక మీరు పెట్టుబడి పెడితే కనుక కొంచెం సామాన్యమైన ఫలితాలు రావడానికి, సామాన్యంగా యోగించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి, మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి గతంలో ఏమైనా కోర్టు కేసులు కానీ, లేదా సాల్వ్ కాని సమస్యలు కానీ, అంటే ఇప్పటివరకు పరిష్కారం కానీ సమస్యల గురించి కానీ, ఇతరత్ర విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, ఉద్యోగంలో విషయాలు కానీ, వ్యాపారంలో విషయాలు కానీ, ఇలాంటి ఏ విషయంలో అయినా సరే ఏ పని కూడా ఒక కొలిక్కి రాకపోవడం వల్ల మీలో కొంచెం ఆందోళన పెరుగుతుంది, కొంచెం మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది, మానసికమైన ఆందోళన పెరుగుతుంది, ఒక రకమైన భయం మీలో ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాలి. అసలు భవిష్యత్తు ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఏమైపోతుంది, ఎలాగా అనే ఒక రకమైన మీమాంసలో మీరు పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈరోజు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద దృష్టి పెట్టాలి. మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి, కానీ ఇతరత్ర విషయాల మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అలాంటి సందర్భాల్లో మాత్రమే మీకు విద్యలో మీరు అనుకున్న ఫలితాలు సాధించగలరన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల చదువు మీద మీరు ఎంత ఏకాగ్రత పెడితే అంత మంచిది అవుతుంది. చదువు మీద మీరు ఎంత శ్రద్ధ పెడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు సంబంధించి కూడా ఈ రోజున మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబంతో మీరు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ టెంపర్ లూజ్ కావద్దు. మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. మేధో దక్షిణామూర్తి వారి స్తోత్ర పఠనం చేయండి. దానివల్ల మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.